బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా మైలర్ దేవపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దాంతో ప్రాణభయంతో వారంతా టెర్రస్ మీదకు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. हाँ हाँ लेके चले ना अपने लिए రెటికాటు ఓల్డ్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ఒక పక్కన జరుగుతుంటే మరో పక్కనైతే మైలర్ దేవపల్లిలో మరో అగ్ని ప్రమాద ఘటన అయితే చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే అక్కడ వారినందరినీ కూడా సురక్షితంగా కాపాడినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఘటనా స్థలం నుంచి. సుజాత, చెప్పండి, అసలు ఈ ఘటన గల కారణాలేంటి? ఫైర్ ఏ విధంగా వచ్చిందనాలి? అక్కడ ఏం చెప్తున్నారు? అందరూ సురక్షితంగా కూడా బయటపడినట్టు కూడా సమాచారం ఉంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, చార్మినార్ ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు అయిపోకముందే మైలదేవరపల్లిలో మరొక ఘటన చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు 3 ఫ్లోర్లలో ఉంటున్నటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా 50 మంది టెర్రస్ మీదకి ఎక్కారు. ఆ ప్రాణ భయంతో కేకలు వేశారు. అప్పటికే ఫైర్ సిబ్బంది అధికారులు అక్కడికి చేరుకొని ఫైర్ని అంతా కూడా కంట్రోల్ చేశారు. అయితే మంటలు చెలరేగినప్పుడు వాళ్ళు బయటికి వచ్చే స్కోప్ లేక బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సమయానికి ఫైర్ అధికారులు రావడం వల్ల, సిబ్బంది అక్కడికి చేరుకోవడం వల్ల మంటలన్నింటినీ అదుపు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకువచ్చారు. వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగింది అని చెప్తున్నారు. ఈ 2 ఘటనలు, అటు చార్మినార్ ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు ఒకవైపు అధికారులు సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే అక్కడ మైలదేవరపల్లిలో కూడా ఈ ఘటన జరగడంతో 2 ప్రాంతాలలో షార్ట్ సర్క్యూటే కారణమా లేదంటే ఇతరితర కారణాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సమయానికి ఫైర్ సిబ్బంది అధికారులు అక్కడికి చేరుకోకుండా ఉంటే 50 మందికి కూడా గాయాలవ్వడము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఎప్పుడైతే మంటలు చెలరేగుతూ ఉన్నాయో ఆ టైంలో బయటికి రావడానికి ఎక్కడా కూడా పరిస్థితి లేకపోవడంతో 3 ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టెర్రస్ మీదకి వెళ్ళారు. టెర్రస్ మీదకి వెళ్ళిన వెంటనే కూడా అధికారులకి కాల్ చేశారు, ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు, పోలీసులకి కాల్ చేశారు. వాళ్ళు ఎట్ టైము అన్ని అధికారులకి కాల్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ బిల్డింగ్ మీద నుంచి కిందకి తీసుకొచ్చేటప్పుడు కూడా రెస్క్యూ టీము చాలా సమన్వయంతో జాగ్రత్తగా కిందకి వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఎట్ టైము 2 వేరు ప్రాంతాలలో ఇలా జరగడము, ఒకవైపు అక్కడ 50 మంది వరకు టైంకి కానీ అధికారులు రాకపోయినా, ఫైర్ సిబ్బంది రాకపోయినా ఖచ్చితంగా కూడా ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ ఇక్కడ చార్మినార్ ప్రాంతంలో 17 మంది వరకు మృతి చెందారు. మరొక కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అని తెలుస్తుంది. ఈ జరిగినటువంటి 2 ఘటనలు కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి సమ్మర్ కావడము, ఒకవైపు అక్కడ మంటలు చెలరేగినటువంటి సమయంలో కూడా ఇంకా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎండ తీవ్రత కూడా కొంతమేరకు ఎక్కువగా ఉండడము, గాలి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మంటలు కూడా త్వరితగతిన పక్క బిల్డింగులకు కావచ్చు, లేకపోతే పైన ఉన్నటువంటి ఫ్లోర్లకు కావచ్చు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి ఆ మంటల్ని కూడా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు చెప్తున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇటు చార్మినార్ ఘటన పక్కన అక్కడ సంఘటన చర్యల వద్ద అన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఇటు మైలర్ దేవపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టయితే ఇప్పటికీ చెప్తున్నారు. అయితే దీనికి గల పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో వివరిస్తామంటున్నారు. అయితే మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ బిల్డింగ్లో
చిన్న పిల్లలు, ప్రధానంగా చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారు. సో వారందరినీ కూడా ఫైర్ సిబ్బంది అటు సేఫ్టీగా బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. ఒకవేళ జరిగితే ఏదైనా జరిగితే కనుక ఎంత ఘోర ప్రమాదం జరిగిందనేది ఊహించుకోవచ్చు. సో అయితే హుటాహుటున ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే ప్రతి ఒక్కరిని రక్షించి నేరుగా సురక్షితంగా అయితే కిందకి దించుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ప్రాణభయంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ భవన్లో వారంతా కూడా టెర్రస్ పైకి వెళ్ళిపోయినట్లు కూడా వారు చెప్తున్నారు. అయితే టెర్రస్ పైకి వెళ్లడంతో కూడా వారు ప్రాణాలను రక్షించుకున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ లోపల ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోవడంతో వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ చర్యలు చేపట్టారు, రెస్క్యూ చేసి. చిన్న పిల్లలు కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎంత చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువగా, అలాగే పెద్దలు ఆడవాళ్ళు అందరినీ కూడా బయటికి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. సో అయితే వరుస అగ్ని ప్రమాదాలతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, ఫైర్ ప్రికాషన్స్ అందరూ పాటించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. మనం చూస్తున్నా ఇప్పుడు యాక్చువల్లీ ఈ సమ్మర్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అటు పవర్కి సంబంధించి కానీ లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా ఇంట్లో కూడా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఫైర్ ప్రికాషన్స్ ముఖ్యంగా అందరూ పాటించండి, అలారమ్స్ పెట్టుకోండి అంటూ కూడా ఇప్పటికే ఇందాకే మనం చూసాము ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒక ప్రమాద తీవ్రతనైతే తగ్గించవచ్చు. ముందుగానే ఒక అలారం మోగుతుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రాణ నష్టం నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటూ ఇప్పటికే నాగిరెడ్డి అయితే సూచించారు. ఎందుకంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సో హుటాహుటిన మనం అప్రమత్తం అయ్యి ఫైర్ యాక్సిడెంట్ సిబ్బందికి కాల్ చేసిన వచ్చే సమయానికి కూడా ఇక్కడ ఏదన్నా అటు ఫైర్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే కూడా ప్రమాద తీవ్రత తగ్గించవచ్చంటూ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. సో మైలర్దేవపల్లిలో జరిగిన ఆ ప్రమాదం అయితే మనం చూస్తున్నాము. సో అందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో కిందకి తీసుకొస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఏదైనా జరిగితే ఎంత పెను ప్రమాదం అనేది జరిగితే ఊహించుకుంటేనే ఆ ఘటన ఏ రేంజ్లో ఉంటుందని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో ఈరోజు చూస్తున్నాం వరుస అగ్ని ప్రమాదాలు అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఇప్పటి నుంచైనా కూడా సో ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ తీసుకోండి. చిన్నపిల్లలు ఉన్న చోట మరీ ముఖ్యంగా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కానీ అటు ఏసీస్ ఇవన్నీ ఉన్న దగ్గర ఎలక్ట్రిక్ వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోవడం, లేదా ఏదైనా ఉంటే రిపేర్స్కి ముందే చూపించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇద్దరి మధ్య పేలిన డైలాగ్ వార్ను ఇప్పుడు చూద్దాం.